హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఇది మన ఛానల్లో అందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. చపాతీలు అనమాట. ఇవి ఒక్కరోజు చేసుకుంటే నెలంతా నిల్వ చేసేసుకొని మెత్తటి చపాతీలు అయితే తినేయచ్చు అనమాట. పూరిలా పొంగే చపాతీలు చాలా స్మూత్గా ఉండే చపాతీలను అయితే ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా చేసేసుకొని తినాలి అనమాట నా వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూసేయండి. రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చపాతీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడైతే చపాతీ గిన్నెని తీసుకొని దీంట్లోకి అయితే 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇవి గోరువెచ్చగా ఉన్న వాటర్ అనమాట. మామూలుగా చపాతీ చేసుకోవాలంటే చల్ల వాటర్తో వేసి మనం పిండి తడుపుకుంటూ ఉంటాం కదా, సో అలా కాదనమాట. ఇవి స్టోర్ చేసుకుంటాం కాబట్టి వేడి వాటర్ వేసి తడుపుకోవాలి పిండిని అయితే. మెయిన్ వచ్చేసి టిప్ ఇదే అనమాట. ఈ నిల్వ ఉండే చపాతీలకైతే మెయిన్ టిప్ ఇది ఒకటి. ఇంకా 2-3 లాస్ట్లో చెప్తాను. చూసేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడైతే పిండిని అయితే ఇలా తడిపేసుకోవాలి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళైతే డైలీ నైట్లో చపాతీ తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదా చేయడానికైతే పాపం. సో అలాంటి వాళ్ళకు ఈ వీడియో చూసేయండి. ఒకసారి చేసుకున్నారంటే ఇక వారానికి సరిపడా చేసేసుకొని హ్యాపీగా కాల్చి ఇచ్చేయనమాట. తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు కాల్ చేసుకొని తినేయచ్చు అనమాట. డైటింగ్ చేసే వాళ్ళు కూడా రోజు చపాతీ తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. తప్పకుండా నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. టిప్స్ అయితే మధ్యలో చెప్తూ ఉంటాను అనమాట. అందుకని చెప్పి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఫుల్ వీడియో. చూడండి, పిండిని అయితే ఇలా తడిపేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఉండలు అయితే చేసేసుకుందాం. ఇక రోజు చపాతీ చేసి కష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మాత్రం. తప్పకుండా ఈ వీడియోని అయితే చూసేయండి. స్కిప్ చేయకుండా వీడియో మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను అనమాట. స్కిప్ చేయకుండా చూసేస్తే మీకు ఫుల్ వీడియో అర్థమవుతుంది. చూడండి, ఉండలైతే చేసేసుకొని ఇప్పుడు చపాతీ పీటని అయితే తీసుకొని పొడి పిండిని అయితే వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు చపాతీని అయితే ఒత్తుకుందాము. ఇది చపాతీ అనేది మరీ పల్చగా అసలు సన్నగా తాల్చుకోవద్దు, అలా అని చెప్పేసి అయితే లాగో కూడా తాల్చుకోవద్దు అనమాట. మీడియంగా ఇలా తాల్చుకోండి. చూస్తే మనకు తెలిసిపోతుంది మీడియం మందం ఉన్నది అని. చూడండి, ఇలా ఈ సైజులో ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది అనమాట. అన్నీ ఇలాగే చేసేసుకొని ఇప్పుడైతే పెంక పెట్టేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసి డిష్తో ఇలా తుడిచేస్తున్నాను. ఇది ఎందుకు అంటే పెంక అనేది కొంచెం హీట్ అవి ఉంటుంది కదా, అలా పెట్టినప్పుడు మనం చపాతీ వేస్తే తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడైతే చపాతీని అయితే పెంక పైన వేసేసుకొని లైట్గా హీట్ చేసుకోవాలన్నమాట. ఇవైతే మరీ అని చపాతీలాగా అయితే అసలు కాల్చుకోదండి. లైట్గా హీట్ అంటే పచ్చిదనం పోయేంత వరకు లైట్గా బబుల్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది. అలా కాలినప్పుడు తీసేసి ఒక పొడి క్లాత్ పైన, కాటన్ క్లాత్ పైన ఇట్లా ఆరబెట్టేసుకున్నట్టుగా వేసేసుకుంటే సరిపోతుందండి. మరి అయితే అసలు కాల్చుకోదనమాట. చూడండి, చూపించే విధంగా వీడియోలో చూసే విధంగా కాల్చుకోండి. ఇప్పుడైతే కాటన్ క్లాత్ పైన అయితే వీటిని అయితే అన్నిటిని ఇలాగా ఆరబెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే వేడిగా ఉన్న చపాతీలు స్టోర్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇలా కొంచెం చల్లగా అయ్యాక వీటిని అయితే ఇప్పుడు బాక్స్లో స్టోర్ అయితే చేసేసుకుందాం. మెయిన్ వచ్చేసి బాక్స్లో స్టోర్ చేసుకునే విధానం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 2వ టిప్ అనమాట ఇదైతే. చూడండి, ఇప్పుడైతే బాక్స్ తీసుకొని కొంచెం వెడల్పుగా ఉన్న బాక్స్ మాత్రం తీసుకోండి. దీంట్లోకి అయితే కాటన్ క్లాత్ కానీ లేదా ఇలా డిష్యూస్కైనా వేసేసుకోవచ్చు అనమాట. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి. నేనైతే డిష్యూస్ వేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి అయితే చపాతీలు అన్నిటిని ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇవి ఫోల్డ్ అస్సలు చేయొద్దనమాట. ఎలా ఉన్న చపాతీని అలాగే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని ఇంకెల్ మరి ఒక డిష్యూని అయితే వేసేసుకొని బాక్స్ని అయితే మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ 3rd టిప్ వచ్చేసి ఇదైతే వారానికి చపాతీలు సరిపోతాయి, మాకు వారానికి తింటాము అనుకున్న వాళ్ళైతే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెలంతా స్టోర్ కావాలి అనుకున్న వాళ్ళైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా ఉంటేనే ఉంటాయి అన్నమాట చపాతీలు అయితే. చూడండి, ఇప్పుడైతే నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నాను. చపాతీని అయితే తీసేసి ఇప్పుడు కాల్చుకుంటున్నాను. చూడండి, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డేనైనా వారానికైనా నెలకైనా మనం వెయిట్ చేసుకొని తినాలి అనుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసేసి లైట్గా కాల్చుకొని తినేసేయడమే అనమాట. చూడండి ఎంత బాగా పొంగిందో చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా, స్మూత్గా, మెత్తగా కూడా ఉంటాయి అనమాట. నెలంతా మెత్తగానే ఉంటాయి. మెత్తటి చపాతీలు నెలంతా నిల్వ ఉండాలి అనుకుంటే నేను చెప్పిన 3 టిప్స్ అయితే పాటించండి. తప్పకుండా పాటిస్తేనే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే టిప్స్ అర్థమవుతాయి. ఆ టిప్స్ పాటించినట్టయితే నెలంతా స్టోర్ చేసేసుకోవచ్చు. మెత్తని చపాతీలు అయితే టేస్ట్గా ఉంటాయి. ఇక చపాతీ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోని అయితే చూసేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి అందరికి ఎంతో యూస్ఫుల్ అయ్యే మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.